అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము పర్ణశాల కడుతున్నాం కదండీ! దీనికోసం ఈ లైట్ వెయిట్ సిమెంట్ ఇటుకల్ని తెప్పించామనమాట అండి. ఇవి వైజాగ్ నుంచి వచ్చినియి. అంటే ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. అన్ని చోట్ల దొరుకుతాయండి. మేము వైజాగ్ నుంచి తెప్పించాం. ఇక్కడికి ఒకళ్ళ కోసం అని చెప్పి ఎక్కువ ఆహ్, కంటైనర్‌లో వస్తున్నాయన్నమాట అండి. అంటే టిప్పర్‌లో లారీలు వస్తాయి కదా! లారీలో వస్తున్నాయి. మా మరిది గారి స్నేహితులు తెప్పించుకుంటున్నారు. వారితో పాటు మేము కూడా తెప్పించుకున్నాం. మాకెక్కువ అక్కర్లేదులెండి 1000 ఇటుకలు కావాలి అని అంటున్నాము. అంటే వీటిలనైనా ఇటుకలనే అంటారు. సిమెంట్ ఇటుకలు. లైట్ వెయిట్ ఇటుకలు అంటారనమాట అండి. మేము భీమవరంలో అడిగితే రూ. 45 చెప్పారండి ఒక్కొక్కటి. పైగా మన వెహికల్‌లోకి ఎక్కించినందుకు, మళ్ళీ ఇక్కడ దింపినందుకు ఒక్కొక్క ఇటుకకి రూ. 1 చార్జ్ చేస్తారంటండి. అంటే ఒక్కో ఇటుకొచ్చి రూ. 46 చెప్పారిక్కడ. మా మరిది గారి ఫ్రెండ్స్ తెప్పించుకుంటున్నారండి. వాళ్ళు వైజాగ్ నుంచి తెప్పించుకుంటున్నారు. ఎన్‌సీఎల్ అనే కంపెనీ ఇటుకలనమాట అండి ఇవి. పెద్ద లారీ వస్తోందనమాట. ఆన్ ది వేనే కాబట్టి మేమిక్కడ దింపేసుకుంటామునని 1000 ఇటుకలు మాకు మాట్లాడారనమాట అండి. మాకు అసలు మొత్తం అంతా ఇక్కడికి చాలా తక్కువ పడిందండి. అంటే అది పెద్ద లోడుతో వస్తోంది కదా! మన ఈ టర్నింగ్ తిరిగి మన పర్ణశాల వరకు రాదనమాట. ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర దింపేశారు. ఈ 1000 ఇటుకని ఆ పెద్ద వెహికల్‌లోంచి అక్కడ దింపారనమాట అండి. మేము ఇట్లాగా చిన్న ఆటోలవి పెట్టి దీన్నేమంటారు ఆటో అనే అంటారనుకుంటండి. ఆ ఆటోల్లో నింపి తీసుకొచ్చారనమాట ఇక్కడికి. మనకి ఇలా ఆటోని పెట్టుకుని, ఇక్కడ తెచ్చుకుని, దింపుకుని ఇంత అయితే మనకి రూ. 40 పడిందండి. అంటే అది పెద్ద అమౌంట్ ఏమీ కాకపోవచ్చు. పెద్ద మార్పేమీ కాదు. కానీ వీలున్నాది కదా! అంటే ఇప్పుడు 1000 ఇటుక తెప్పించామండి. ఇక్కడైతే రూ. 46 ఒక 6000 తేడా వస్తుంది. 6000 గురించని కాదు గానీయండి, మనకి అవైలబిలిటీ ఉంది కదా! మనకి అవకాశం ఉన్నాది కదా! అని చెప్పి ప్రేమ 2 రోజులు ఆగి అయినా సరే లేట్‌గా అయినా తెప్పిస్తానులే అని అన్నారు. అందువల్ల ఈ ఇటుకలు తేవటం లేట్ అయిందనమాట అండి. ఇక ఇటుకలు రావటమే టపటపా కట్టుబడి ప్రారంభించేశారు. ఈ ఇటుకల్లో మనకి ఫెసిలిటీ ఏంటంటే, కట్టుబడి త్వరగా అయిపోద్దండి. పెద్ద పెద్ద ఇటుకలు కదా! మనకి ఒక్క పూటలోనే చూడండి 3 ఇటుకల వరస లేపేసేశారు గోడ అంతా మొత్తం. అంటే కట్టుబడి త్వరగా అవుతదనమాట అండి. అదీ కాక ఈ లైట్ వెయిట్ ఇటుకల్ని ఇప్పుడు బాగా వాడుతున్నారంటండి. నాకు కూడా అంత తెలీదు. మా వారును, మా మరిది గారు మాట్లాడుకుని ఇవన్నీ కూడా వాళ్ళు నిర్ణయమేననమాట అండి. నాకు ఏం కావాలి అనేది మాత్రమే నేను చెప్తాను. ఎలా కట్టించాలి? ఎక్కడి నుంచి తెప్పించాలి? ఇవన్నీ కూడా అన్నదమ్ములిద్దరూ వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు. ఎంత అమౌంటు ఏంటి? ఈ మాత్రం మళ్ళీ ముగ్గురం కూర్చొని డిస్కస్ చేసుకుంటాము. ఇప్పుడు సపోజ్ ఈ ఇటుకలదే ఉన్నాదండి. ఏ బాబు 46,000 ఇక్కడ అవుతోంది. అక్కడైతే 40,000 అవుతోంది. మరి 2 రోజులు ఆగాలంటావా? ఇట్లానని ఆహ్, అంటే డిస్కస్ చేసుకుంటామనమాట. సరే 6,000 గురించని కాకపోయినా అండి, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి చెప్పాడు కదా! ప్రేమ ఆల్రెడీ మాకు కూడా కావాలి అని చెప్పి. సరే మేము పంపిస్తున్నాం అని చెప్పారు గాబట్టి, అది కూడా మనకి 6,000 తక్కువకే వచ్చింది కాబట్టి హ్యాపీ అండి. ఇక ఈ రోజునైతే మేము గుమ్మాలు తీసుకురావటానికి వెళ్ళాలండి. ఇంతెత్తు గోడ కట్టిన తర్వాత గుమ్మాలు ఇచ్చేయాలి మనం. గుమ్మం నిలబెట్టడానికి కూడా మంచి ముహూర్తం చూసుకుంటామండి. ఆ గుమ్మం ఎక్కడ పెట్టాలి, ఏంటి అయి కూడా నన్ను రమ్మనమని అన్నారనమాట. నేను అంటే జస్ట్ ఇవన్నీ కూడా నా ఐడియా ప్రకారం కట్టించుకునేవి గాబట్టి కంపల్సరీ నన్ను రమ్మనమని మేస్త్రి గారు పిలిస్తే ఇక వచ్చాననమాట అండి. వెనక వెంపంతా కూడా ఫుల్ గోడ కట్టేసేస్తారు. ఇక ఈ ఫ్రంట్‌కి మాత్రం తూర్పున ఒకటి, ఉత్తరానికొకటి 2 సింహద్వారాలు. ఇక బాత్రూమ్‌కిను డ్రెస్సింగ్ ఏరియాకి 2 ద్వారాలు. ఓ 2 కిటికీలు. ఇవి ఆల్రెడీ మేము వీరవాసరంలో తీసుకున్నామండి. యాంటిక్స్‌లోనే తీసుకున్నాము. పాత చెక్కవి తీసుకున్నామనమాట అండి. అవి ఫినిష్ చేయించి ఇస్తామని అన్నారు. ఆ ఫినిషింగ్‌కి టైం పడుతోందనమాట. ఇక మేము ఆన్ ది వేనే అండి వెళ్ళేది. ఒకసారి ఇక్కడికొచ్చి ఎక్కడి వరకు కట్టారు, ఏంటి అని చెప్పి ఒకసారి చూసుకొని ఇక్కడి నుంచి మేము వీరవాసరం వెళ్తున్నామనమాట అండి. ఒకే రోడ్డండి. మేము తీసుకున్న ఈ పర్ణశాల కూడా పీపీ రోడ్ అంటారు. అంటే పాలకొల్లు, పామరు రోడ్ అంటారు. ఆ రోడ్డు నుంచి కొద్దిగా ఒక అర కిలోమీటరు లోపలికి రావాలనమాట. ఆ పీపీ రోడ్డు గుండానే మేము ఇప్పుడు వీరవాసరం వెళ్ళాలి. సో, ఒకసారి ఇక్కడికొచ్చి అన్నీ చూసుకొని
ప్రేమ నేను మళ్ళీ బయలుదేరామండి. మా వారైతే ఇక్కడే ఉన్నారు. ఇటు సైడ్ అంతా కూడా అండి కొంచెం పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు షాపులు అవే ఉంటాయండి. మాకేం పల్లెటూరు కాదండి. మా సైడ్ షాపులు ఇలానే ఉంటాయి. ఇదేమో మా సెంటర్‌లో షాపులు ఇలా ఉంటాయండి. ఇంకా కొంచెం పాత సంచుల షాపులు, కూరగాయల కొట్లు, స్వీట్ షాపులు ఇలా అన్నమాట. ఇక్కడే గుమ్మాలు, కిటికీలు అన్నీ తీసుకున్నామనమాట అండి. ఇదిగోండి నేను సెలెక్ట్ చేసుకున్న గుమ్మాలని ఫినిష్ చేయించి ఉంచారనమాట. ఫినిషింగ్ అయ్యి ఉన్నయి. ఈ మధ్యలో పలకలేంటనుకుంటున్నారు? పాలరాయి పలకలండి. పూర్వం మంచాలకి, ఇళ్ళకి అన్నిటికి కూడా ఈ పాలరాయి పలకలు వాడేవాళ్ళు. నేను అవే ఉంచేయమన్నానండి. ఆ పాత పాలరాయి పలకలు ఇప్పుడు దొరకట్లేదండి. ఆ ఫ్లవర్ కూడా చూసారా ఎంబోజింగ్‌గా పైకి కనిపిస్తూ ఉన్నది. ఎదరికి ఉన్నది ఎంబోజింగ్‌గా ఉన్నదనమాట. అంటే 3 అంటున్నాం కదా! ఇప్పుడు. అలాగా 3 ఫ్లవర్స్ తోటి ఉన్న ఈ పాలరాయి పలకలతోటి సేమ్ 2 గుమ్మాలు దొరికినియనమాట అండి. అందుకనే ఇవి 2 ఓకే చేశాను. సేమ్ ఒకేలాంటియి దొరికినియి. మనకెలానో 2 గుమ్మాలు కావాలి కదండీ! సింహద్వారాలకు తూర్పు వెంపును, ఉత్తరం 2 కావాలి గాబట్టి 2 ఒకేలాంటియి ఉన్నాయి గాబట్టి ఇవి 2 ఓకే చేసేసాను. ఇవి ప్లస్ పైన గొడుగు బల్లలు కూడా ఉంటాయన్నమాట అండి వీటికి. అలానే బాత్రూమ్ కోసం 2 డోర్లు, కిటికీలు అన్నీ కూడా ఇక్కడే తీసుకున్నామండి. పోలిరాజు గారు అని చెప్పి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట అండి. వారి దగ్గరే తీసుకున్నాము. పోలిరాజు. పేరు గమ్మత్తుగా ఉన్నదా అండి? పోలెమ్మ తల్లి, పోలి స్వర్గానికి అంటాం కదా! పోలిరాజు అనమాట అండి ఆయన పేరు. వీరి దగ్గరే ఎక్కువ యాంటిక్స్‌వి తీసుకుంటాం. మన దేవుడి గది గుమ్మం కూడా వీరవాసరంలోనే తీసుకున్నానండి. వీరే ఇప్పించారనమాట. ఇవన్నీ ఇలా పార్ట్‌లు పార్ట్‌లుగా తీసేస్తారనమాట అండి. ఇక వ్యాన్‌లోకి ఎక్కించి అక్కడ మన పర్ణశాల దగ్గరికి పంపించేసేస్తారనమాట అండి. ఇంకా కొన్ని ఆహ్, కార్వింగ్స్ ఉన్నయి కూడా నేను తీసుకున్నాను డెకరేషన్ పీసుల్లాగా. అవి మా కార్‌లోనే పెట్టుకున్నాం. నాకివన్నీ కలిపి 50,000 అయిందనమాట అండి. బడ్జెట్‌లోనే వచ్చినట్టు అనిపిచ్చింది. అలానే చూడటానికి కూడా చాలా అందంగా బావున్నయి. క్వాలిటీ అయితే ఇంక చెప్పక్కర్లేదు. అంతా బావుంటుందనమాట అండి. సరే ఇక అవన్నీ తీసుకొని వ్యానేమో అక్కడికి వెళ్ళిపోతోంది కదండీ! మేము బయలుదేరాము. వెళ్ళేటప్పుడు దారిలో ఈ తేగల్ని తంపటేస్తున్నారనమాట అండి. అక్కడ ఆగి తేగలను కూడా కొనుక్కున్నా. వేడి వేడి తేగలు అమ్ముతారండి ఎప్పుడు. ఆహా! అవునా అండి? ఇగోండి తంపటకాయలు. తంపటేస్తున్నారు తేగల్ని. ఎప్పుడూ ఉంటాయా అండి? 14 రూపాయలకి అమ్ముతాను, 50 రూపాయలకి అమ్మునండి. అవసరం 50కి అమ్ముతాడండి. నేను అలాగే అమ్మను. 10 రూపాయలు తక్కువకి ఇచ్చేస్తానండి. అవునా? నా సొంత తేగలండి. అవునా? ఓకే. ఓకే. రోడ్డు పక్కనే తేగల్ని కాలుస్తుంటే ఆగామనమాట అండి. తేగల్ని కాల్చటం అనంటే డైరెక్ట్‌గా పొయ్యిలో పెట్టి నిప్పుల మీద పెట్టి కాల్చరండి జొన్న పొత్తుల్లాగా. ఇలా ఒక కుండలో పెడతారు. చుట్టూ ఏమో మంట పెడతారనమాట. అవి బాగా కాలుతాయి. తేగలంటే తెలుసు కదండీ! తాటికాయల్లో ఉండే గింజ భూమిలో మొక్క వస్తది కదండీ! అదనమాట. అంటే ఇది తాటి చెట్టు మొలకనుకోండి కరెక్ట్‌గా చెప్పాలంటే తాటి చెట్టు మొలకనమాట అండి. ఇవి బోలెడన్ని నేలలో వచ్చేస్తూ ఉంటాయనమాట అండి. తేగలు నాకు చాలా ఇష్టం అనమాట. వీటిల్లో చాలా ఫైబర్ ఉంటుందనమాట అండి. అలానే పిండి పదార్థం కూడా ఎక్కువ ఉంటుంది. అలా అని చెప్పి బంగాళదుంప అంతా ఫుల్లుగా పిండి పదార్థమే ఉండదనమాట. దీనిలో ఫైబర్ కంటెంటు ఎక్కువుంటుంది. ప్రోటీన్ ఉంటుంది. అట్లనే కార్బోహైడ్రేట్స్ ఉంటాయనమాట. చాలా బలమండి తేగలు. అప్పటికప్పుడు వేడిగా అలా కాల్చి ఇస్తూ ఉంటే తీసుకున్నాననమాట. 2 కట్టలు రూ. 80 అన్నారు. రూ. 100 ఇచ్చి తీసుకున్నాను. ఏవండీ నేను ఎక్స్‌ట్రా ఇచ్చింది 20 రూపీస్ అంతే కదండీ! రూ. 80 బదులు 100 ఇచ్చానండి. ఆయన ఎంత సంతోషపడిపోయారోనండి. అసలు ఎలా అయినా అండి మా సైడు కొంచెం మర్యాదలు ఎక్కువ అనుకుంటండి. ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు. ఎక్కువ చెప్తూ ఉంటారనమాట. అంటే నేను బాగా గమనించా. మాది కృష్ణా జిల్లా కదండీ! మా కృష్ణా జిల్లాలో ఏమి ఇలా ఉండవండి. దారి అడిగినా సరే, "ఆ! అటు పో, ఇటు పో, అలా ఎళ్ళు" అలా చెప్తా ఉంటారు. గోదావరి జిల్లాలో అలా కాదండి. కరెక్ట్‌గా మనకి అర్థమయ్యేలా అడ్రెస్ చెప్తారు. ఇంకా అసలు అవసరమైతే వాళ్ళే వచ్చి అడ్రెస్ చూపిస్తారనమాటండి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో' ఉంటది చూడండి సీను. అదేమి సినిమా కోసం తీసింది కాదండి. గోదావరి జిల్లాలో అలానే ఉంటారనమాటండి. ఆయన చూడండి ఎంత గౌరవంగా, ఎంత హ్యాపీగా అలా మాట్లాడుతుంటే నాకు కూడా సంతోషంగా అనిపించింది. ఇవన్నీ చిన్న చిన్న హ్యాపెనింగ్సే అండి. ఇవి కూడా ఎందుకు చెప్తాను అన్నానంటే, మనం ఎప్పుడన్నా
బయటికి వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళని ఇట్లా సంతోషపెట్టడం చాలా ఈజీ అండి. అందుకనే నేను ఇవి కూడా చెప్తాను. రూ. 20 మ్యాటర్ కాదక్కడ. రూ. 20 కన్నా ఒక 2000 ఖరీదు చేసే సంతోషాన్ని ఆయన మనకి ఇచ్చాడనమాట. అదండి అసలు లెక్క. గుమ్మాలు తీసుకున్న దగ్గరే ఇట్లా కార్వింగ్స్ వీటిని ఏమంటారంటే ఆహ్, హ్మ్. పట్టీ చెక్కలంటారు కదండీ! స్తంభాలకి డిజైన్స్ అవి ఉంటాయి కదా! ఇలాంటివి ఉన్నాయన్నమాట. దాన్ని కొంచెం నాకు ఇట్లా ఒక చెక్క వేసి రెడీ చేసి ఇవ్వండి అని చెప్పాననమాట. ఇలాగ. ఇలా ఉంటుందన్నమాట అండి. అంటే దీన్ని ఫినిషింగ్ చేయించుకోవాలి. వాళ్ళు ఫినిషింగ్ చేయిస్తే చాలా ఖరీదవుద్దండి. అందుకనే సరే నేనే ఫినిషింగ్ చేయించుకుంటానులే అని చెప్పి ఈ విధంగా తీసుకున్నాననమాట. ఇవి యాడ్ చేసి ఇచ్చారండి. దీని మీద మంచిగా ఇప్పుడంతా ఇవి ట్రెండ్ నడుస్తోంది. పింటరెస్ట్ వాటిల్లో అయితే చాలా మోడల్స్ ఉంటాయి. చాలా ఖరీదు కూడా ఉంటాయండి ఇవి. ఇది ఒక చెక్కండి. ఇంత లావు మొత్తం ఒక చెక్క అనమాట. ఆ చెక్కని 2 ముక్కలు చేయించాను. 2 హాఫులు చేయించాను. ఇదిగోండి. ఇలా చూస్తే మీకు తెలుస్తది. ఇదిగోండి. అంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇలాగనమాట. ఇదిగోండి. ఇదొక చెక్క. అంటే ఇది ఒక్కటే సగానికి ఇలా కట్ చేయించాను. అది 2గా ఇది కూడా అంతే. ఒక చెక్కని 2 హాఫులు చేయించాను. ఇలా గోడకి మనం పెట్టామనుకోండి ఫ్రంట్ పార్టే కదా కనిపిస్తది. అందుకోసం అని అనమాట. తర్వాత ఇది కూడా ఒక ఎలిఫెంట్ ఫేస్ అనమాట అండి. అమ్మో! దీన్ని మొయ్యలేము. పాత చెక్క కదండీ! అసలు చాలా బరువుంటాయి ఇయి. వీటిల్ని ఫినిషింగ్ చేయించాలనమాట. ఫినిషింగ్ చేయించి కలర్స్ వేస్తే చాలా బావుంటాయి. ఇట్లా నాకు నచ్చినయి కూడా తెచ్చుకున్నా. వీటిల్ని ఇక్కడికే తెచ్చేసానండి. ఇంటి దగ్గరికే తెచ్చా. గుమ్మాలయ్యి అక్కడికెళ్ళిపోయినియి పర్ణశాల దగ్గరికి. అలానే ఇట్లా ఎలిఫెంటు ఇలాంటివి కూడా ఉంటే తెచ్చుకున్నాననమాట. గోడకి ఫిట్ చేస్తే బావుంటాయినని. అలానే ఇట్లా ఈ తోరణాల్లాగా అలా కూడా ఉంటే తెచ్చుకున్నానండి. ఏమన్నా డిజైన్ చెయ్యొచ్చు అనే ఉద్దేశంతోటి. ఇలాంటివన్నీ కూడా అక్కడే యాంటిక్స్‌లోనే తీసుకున్నానండి. ఇలా చూస్తే మీకేమీ తెలియట్లేదు కదా! ఏంటి ఏయో డిజైన్‌లు ఇలా ఉన్నది. కానీ వీటికి మంచిగా రీఫినిష్ చేస్తే చాలా అందంగా ఉంటాయండి. పెయింట్ చేస్తే చాలా అందంగా ఉంటాయన్నమాట. తర్వాత చూద్దురు గానీ ప్రస్తుతానికి ఇవి రాగా ఎలా ఉంటాయి, అంటే తయారవ్వకుండా ఎలా ఉంటాయనేది చూస్తారని చెప్పి చూపిస్తున్నానన్నమాట. ఇవి కూడా తెచ్చుకున్నానండి. ఇక్కడికి కార్‌లో వేసుకొని తెచ్చేసుకున్నానివి. ఏంటంటే సరదాగా మనకి టైమ్ పాసు అవుతది. చక్కగా వీటిల్ని మోడల్‌గా మార్చుకున్నట్టు అవుద్ది. అసలు పూర్వం కార్వింగ్స్ అయ్యేయండి. ఇప్పుడు రావండి. ఇది చూడండి అసలు. ఇవన్నీ చేత్తో చెక్కినయనమాట. సన్న కార్వింగ్స్. ఇప్పుడన్నీ మిషన్ మీదే కదండీ వస్తున్నయి. ఇయి పూర్వంయి కదా! చేత్తో చెక్కిన కార్వింగ్స్ అనమాట ఇవన్నీను. పూర్వం ఈళ్ళకి ఇవే వాడేవాళ్ళు. అసలు ఇది చూడండి. అమ్మో! దీన్ని మొయ్యను కూడా మొయ్యలేము. ఇదిగోండి. ఇంత లావు చెక్క. ఈ చెక్కని ఇక్కడ తీసేసాననమాట. తీయించేసాను. సమంగా కట్ చేసేయండి అన్నాను. ఇది ఇట్లా గోడకి ఫిట్ చేసి పైన ఒక చెక్క వేసామనుకోండి, దాని మీద ఏమన్నా పెట్టుకునే విధంగా అలాగా ఉంటదనమాట. చెప్పాను గండి ఇలా చూస్తే మీకు అర్థం అవ్వదు. ఇది ఫినిష్ అయిన తర్వాత వీటి అసలు లుక్ తెలుస్తదనమాట అండి. ఇక రేపే గుమ్మాలు ఎత్తటం అనమాట అండి. అంటే ఆహ్, ద్వా ద్వార పూజ చేస్తాం కదా! అది రేపే అనమాట. గుమ్మాలయితే ఫినిష్ అయ్యి బాగొచ్చినియండి. అక్కడికెళ్ళిపోయినియి. ఇవి మాత్రం ఇక్కడికి తెచ్చుకున్నా.